రెడీ టు లవ్, రెడీనెస్ టు లవ్. లెక్కలు చెయ్యకు, లెక్కల్ని ప్రేమించు. ఫిజిక్స్ చదవకు, ఫిజిక్స్ని ప్రేమించు. కెమిస్ట్రీ సొల్యూషన్స్ చదవకు, సొల్యూషన్స్ని ప్రేమించు. సంస్కృతాన్ని ప్రేమించు, ఇంగ్లీష్ని ప్రేమించు, తల్లిని ప్రేమించు, గురువుని ప్రేమించు, మిత్రుని ప్రేమించు, జీవితాన్ని ప్రేమించు. అప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ కొన్ని కాళ్ళ కింద ఫుట్ మ్యాట్ లాగా ఉంటాయి. నువ్వు అట్టు వద్దన్నా నీకు వచ్చి తీరుతుంది మార్క్, అంతే. ఏమన్నా నాట్? ఒక ప్రశ్న, లెక్కలు చేయటానికి లెక్కల్ని ప్రేమించడానికి తేడా ఉందా లేదా? అరే బయట ఏదో ఫుడ్ బాగుంటుందని గోడ దూకి వెళ్ళిపోతున్నావే, నీకేంటి అక్కడ? ఆ బయట ఉండే ఫుడ్ మీద ప్రేమ. నిజం, ప్రేమ. ఫుడ్ని వేస్ట్ చేసేస్తున్నావే నీ మెస్లో. నువ్వు వేస్ట్ చేసే ప్రతి మెతుకు ఇంకొకటి ఆకలిని తీరుస్తుంది. ఈ జన్మలో మనం మెతుకుని వేస్ట్ చేస్తే నెక్స్ట్ జన్మలో ఈ మెతుకు కోసమే అల్లాడిపోతాం. ఎవ్వరు ఫుడ్ వేస్ట్ చేయకండి ప్లీజ్. నీకు ఇష్టం లేదా అలా ఉంచేయి. బికాస్ ఫుడ్ ఈజ్ గాడ్. చెప్పండి, ఫుడ్ ఈజ్ నిజం. ఈ రోజు నుంచి నీకు ఎంతకాలం అంతే పెట్టుకో. కెచ్చేళ్ళతో, డస్ట్బిన్లోని, సింకులోని, సార్ అల్లవాడు ఉంపాడు సార్ ఇల్లుడు, నో. నీకు ఎంత నచ్చితే అంత పెట్టుకో, ఎలా చేస్తే అలా చేయి. కానీ ఒకటి గుర్తుంచుకో, డిసిప్లిన్ లేకుండా అలా గోడ దూకేవో, ఇల్లు గోడ దగ్గర నాకు ఈ క్యాంపస్కి వచ్చాక నాకు చెప్తే నాకేమనిపించింది తెలుసా? అరే మా పిల్లలు ఇంకా దుడుకుతనం పోలేదేమనిపించింది. కానీ ఇప్పటి నుంచైనా మీలో దృక్పథాన్ని మార్చుకొని, మీలో ఒరిజినల్గా చేంజ్ తెచ్చుకొని, తిండి కోసం కాకుండా, నిజం చెప్తాను, తిండి కోసం బతికేవాడు తిండిపోతున్నానేమి ఈ మెస్ వాళ్ళకి, శ్రీచైతన్య వాళ్ళకి మేలు చేయడానికి నేను చెప్పట్లే. నీకు ఇక్కడ కాదు, ఎక్కడైనా, ఇక్కడ కాదు, అమెరికాలో కాదు, జింబాంబే కాదు, ఎక్కడైనా నువ్వు ఉండు. తిండి కోసం బతక్కు. నువ్వు 10 మందికి తిండి పెట్టేవాళ్ళ బతుకు. 10 మందికి తిండి పెట్టేవాళ్ళ బతుకు. ఎందుకు తెలుసా? లాసా ఫౌండేషన్ పట్టి 10 సంవత్సరాలు అయింది. నేనేమి గొప్పలు చెప్పుకోవట్లే. ఈ 10 ఏళ్లలో నాకు తెలిసి 3.5 crores, 3.5 కోట్ల రూపాయలు ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి బాబు డబ్బులు ఇవ్వా, బాబు డొనేషన్ ఇవ్వా, బాబు ఇవ్వా అని అడుక్కునే బాబతులు కాకుండా, అకౌంట్లోనే డబ్బులు పడి, అకౌంట్ నుంచే డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యి, సుమారుగా 400 మంది పిల్లలకి చదువు చెప్పించి, సుమారుగా 1000 కుటుంబాలకి తిండిని పెట్టి, సుమారుగా 1000కి పైగా క్యాన్సర్ పేషెంట్లకి, ఇతరమైన పేషెంట్లకి ట్రీట్మెంట్ చేయించి, ఒక్క అద్భుతమైనటువంటి ఈ గుడ్డివాడనే జీవితమే 9800 మంది వాలంటీర్లు తయారు చేసి మొత్తం దేశవ్యాప్తంగా కూడా అందరినీ ప్రేమించు, అందరినీ సేవించిన మార్గంలో నడిపించగలుగుతుందంటే ఎంతటి అత్యున్నతమైనటువంటి శక్తి మనలో ఉందో, ఎంతటి రెడీనెస్ ప్రపంచాన్ని ప్రేమించడంలో ఉందో, ఆ రెడీనెస్ మీద కలిగి ఉండాలి. రెడీనెస్. Be ready to face the failure. Be ready to enjoy the success. Be ready to love the parents. Be ready to learn. Be ready to enjoy the life. నేను చెప్తాను, మీరు చెప్పాలి. Be ready to learn from failures. Be ready to enjoy success. Be ready to love our fellow beings, parents and teachers. Be ready to love our life and to serve our humanity. ఎంత అద్భుతం రా. రెడీగా ఉండు. ఇవాళ అక్టోబర్ 2 హాయిగా ఇంట్లో ఉండిపోతే, హాయిగా సినిమా చూసుకుంటే, సినిమాకి వెళ్తే, ఒక కోక్ తాగితే, ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే ఏముంది? అరే ఎన్ని సినిమాలు చూస్తే మా 1700 మంది పిల్లల జీవితాలనే సినిమాలని ప్రభావితం చేసిన ఆనందం కలుగుతుందిరా. ఒరే మీరందరూ గుర్తుంచుకోండి, మనం ఆ సినిమాకి విజిల్ వేస్తే చప్పట్లు కొడుతున్నా అంటే వాడికో 500 రూపాయలు సమర్పించుకొని, మన జీవితంలో ఒక 500 రూపాయలు కన్నం పెట్టుకొని మనకి ఆనందం ప్రకటిస్తుంది తప్ప, అది తాత్కాలికమైన ఆనందమే. తాత్కాలికమైన ఆనందమే. నీ జీవితాన్ని కూడా ఇంకోటి సినిమా తీసే స్థాయికి ఎదగాలంటే ఇప్పుడు సినిమాను నువ్వు త్యాగం చేసి తీరాలంతే, త్యాగం చేయాలంతే. త్యాగం, రెడీనెస్ అంటే ఏంటి తెలుసా? న కర్మణ న ప్రజయ ధనేన త్యాగైనైకే అమృతత్వ మానసహో అని చెప్పింది వేదం. త్యాగమే రెడీనెస్, అంతే కదా. నేను నా కుటుంబం త్యాగం చేయకుండా ఇక్కడ రాగలనా? నా మొత్తం ఆలోచనలన్నీ సాక్రిఫైస్ చేయకుండా మీతో మాట్లాడగలనా? చెప్పండి. న కర్మణ న ప్రజయ ధనేన త్యాగైనైకే
అమృతత్వ మానసహో. నువ్వు అమృతపుత్రుడివి ఎప్పుడు? త్యాగం చేస్తేనే. ఏం త్యాగం చేయాలి? నీ కంఫర్ట్స్ని త్యాగం చెయ్యాలి. నీ కంఫర్ట్స్ని త్యాగం చెయ్యాలి. అది బాగుంది, ఇది బాగోలేదు, ఇది వేడిగా ఉంది, చల్లగా ఉంది, చెమటలు కారిపోతూ, లోపల బని తడిసిపోతూ, వేసిన డ్రెస్ కూడా మారిపోతూ, 2 రుమాలు మారుస్తూ కూడా, లోపల నుంచి వర్షాన్ని చిందిస్తూ కూడా, స్వేద వర్షాన్ని చిందిస్తూ కూడా అమృతం లాంటి చిరునవ్వు నాకు వచ్చిందంటే ఐ సాక్రిఫైస్ మై కంఫర్ట్ అండ్ ఐ లవ్ మై చిల్డ్రన్. దట్స్ వై ఐ యామ్ ఏబుల్ టు స్పీక్ హియర్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.